హలో అందరికీ, మీ అనురావిల్ల. ఈరోజు వచ్చేసి ఏ వంట చేసుకురండి, సండే కదా. నేనైతే ఎగ్ పులుసు చేసిన అనమాట. మొన్నే కదా చికెన్ చేసిన, అందుకనేసి వద్దనుకున్నా అనమాట. కాకపోతే చికెన్ అంటే ఇష్టమే, 3-4 డేస్కి ఒకసారైనా తినాలి అని అనిపించుద్ది. కాకపోతే ఇక ఈ సండే వద్దనుకున్నాండి, అందుకనేసి ఎగ్ పులుసు అయితే చేస్తున్నా. ఇంకా ఈ సండే రోజు మీరు మంచిగా చికెను, మటను, ఫిష్, ఇంకా రొయ్యలు ఏమైనా చేసుకొని ఉంటారు. కాకపోతే మా ఇంట్లో చేసేది నేను చూపిస్తున్నా. ఎప్పుడు డైలీ వచ్చేసి కూరలు చూపిస్తాను కదా, అలాగే ఈరోజైతే ఎగ్ పులుసు అయితే చూపిస్తున్నా అనమాట. ఏమో అండి, ఎక్కువైతే నేను బయటికి వెళ్ళాను. ఎక్కువ నా వీడియోస్ వచ్చి ఇంట్లోవే అనమాట. నేనైతే వంటలు మంచిగా చేస్తాను అండి. నిన్ననే కారం పట్టించిన, నిన్న కారం అన్ని పప్పులేసి మంచిగా దినుసులేసి పట్టించిన అనమాట. దానివల్ల నేను చేసే పులుసులు కానీ కూరలు కానీ అన్నీ చాలా రుచి వస్తాయి, చిక్కగా వస్తాయి అన్నమాట. నేను కారం వీడియో కూడా మీకు ఉందండి, చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్లలో ఉంటుంది. మా కారంలో ఏమేమి వేస్తా అనేది కూడా అట్లా అనమాట. ఎక్కువ మంది అండి, నాకైతే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఏం బాధ లేదు, కానీ ఇక చుట్టుపక్కల ఉన్న మా చుట్టాలతోనే నాకు ఎక్కువ బాధ అండి. అంటే బయట వాళ్ళతోటే ఎక్కువ బాధలు వస్తాయి అంటారుగా, అట్లా అనమాట. నేను ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఏం బాధనో అర్థం కావట్లేదండి. ఇంట్లోనే కూర్చుంటుంది, ఉత్తినే ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు వినబడుతుంది అనమాట. నాకు మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో కూర్చోవడం అంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయండి. పొద్దునే లేవాలి, పిల్లల్ని చూడాలి, టిఫిన్ చేయాలి, స్కూల్కి పంపించాలి, అన్నం వండాలి, అన్నీ చేయాలి, ఇల్లు మొత్తం చూసుకోవాలండి. అయినా కూడా ఇంట్లోనే కూర్చుంటుంది, ఊరికే కూర్చుంటుంది, వాళ్ళ ఆయన తీసుకొస్తే తింటుంది అనే పేరే నాకు వినబడుతుందండి. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది అదంతా వినబడితే. కాకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కువ డబ్బులైనా తీసుకురావాలి, లేకపోతేనేమో చదువుకొనైనా ఉండాలండి. జాబ్ చేస్తే ఏమనరేమో. ఆ రెండు లేనప్పుడు ఖచ్చితంగా మాటలు అనేది వినాల్సి వస్తుంది అనమాట. ఇక నాకైతే అట్లా జరుగుతుందనమాట. నేనైతే ఎక్కువ చదవలేదు, ప్లస్ నేను ఎక్కువ డబ్బు కూడా తీసుకురాలి అనమాట పెళ్ళైనప్పుడు. ఆ రెండు నా దగ్గర లేవు కాబట్టి అందరూ ఏదంటే అది అంటారండి, అవన్నీ పడాల్సి వస్తుంది. అట్లా నాకంటూ కూడా ఒక రోజు వచ్చుద్ది, ఒక మంచి రోజు వచ్చుద్ది అనేసి ఎదురు చూస్తున్నా. ఆ భగవంతుడికే చెప్పుకుంటాండి, ఏ కష్టమైనా ఏ బాధ అయినా. ఎక్కువగా నేను పూజలే చేసుకుంటా, ఏదున్నా దేవుడి దగ్గరనే చెప్పుకుంటాను అనమాట. ఆయనే చూసుకుంటాడు. కాకపోతే ఇప్పుడు నాకుంది చిన్నపిల్లలు అనమాట. నేను ఉన్నది చెన్నైలో. ఇక ఈ చెన్నైలో లాంగ్వేజ్ అంటే నాకు చాలా కష్టం. ఏం జాబ్ చేయాలన్నా నాకు అంతగా బయట తెలియదన్నమాట. ఇంకా అట్లా అండి విషయం. ఈరోజైతే కూర వచ్చేసి ఎగ్ పులుసు అయితే చేసిన. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయగలరు.